వాక్ స్వాతంత్రాన్ని ఉండకుండా చేయాలి. ప్రభుత్వం పైన ఒక్క వ్యతిరేకమైన మాట కూడా మాట్లాడు, కనీసం రాజకీయంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకునే విధానాల పైన కూడా మాట్లాడే ఉద్దేశంతో ఈరోజు రమేష్ రెడ్డి మీద తప్పుగా తీసుకొచ్చుకొని రాత్రి నేను పోయి అడ్వకేట్ కెపాసిటీతో మాట్లాడతామన్నా కూడా బేసిక్ ఫండమెంటల్ అసలు రైట్లు కూడా వాళ్ళకి అవకాశం ఇది అసలు ఒకవేళ పెట్టిన కేసు ఎవరు పెట్టినా అది ప్రైవేట్ కంప్లైంట్ పెట్టాలన్నా లేకపోతే గవర్నమెంట్ పోలీస్ వాళ్ళ చేస్తారా? ఆ కంప్లైంట్ ఏమన్నా పెట్టుకుంటే చెప్పడం ఏమంటే మీటింగ్లో మాట్లాడిన దీనిపైన అతనిపైన లైబుల్ కేసు పెట్టాను. లైబుల్ కేసు మామూలుగా ప్రైవేట్ కంప్లైంట్ పెడతారు కానీ పోలీస్ వాళ్ళు. అది కాకుండా కేసు పెట్టిన తర్వాత 41 నోటీస్ ఇస్తే 41 నోటీస్ ఇచ్చేసి అతన్ని తదుపరి నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఆ విషయాలు ఏమి లేకుండా కొంచెం ఎవరిని మాట్లాడినవ్వకుండా చేయడం అనేది చాలా ఇంతవరకు నేను ఎప్పుడు కూడా చర్యలు చెప్పిన ప్రభుత్వాన్ని చూడలేదు. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా చట్ట ప్రకారం కాకుండా చట్ట వ్యతిరేకంగా చేసుకుని పెరిగిపోతూ ఉండేది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఈ ప్రజల్లోకి తీసుకుపోతాం. ఎందుకంటే ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యతిరేకంగా చేస్తూ వస్తే పెద్ద వాళ్ళు కూడా గతంలో ఎన్టీ రామారావు గారంటే వంటి వారు కూడా నియంత్రణ నుంచి 15 నిమిషం చేసినప్పుడు ఆయన ఓడిపోతుంది. చెప్పడం ఏమంటే అడ్వకేట్గా నేను పోయి మాట్లాడతామని చెప్పినా కూడా నన్ను అవకాశం ఇవ్వకుండా కనీసం మామూలుగా థెఫ్ట్ కేసుల్లో వాటిల్లో అయితే వాటిల్లో ఇన్వెస్టిగేషన్స్ ఉండవు చెప్పేదానికి. ఎందుకంటే ఏమన్నా వాళ్ళు ఒకవేళ ఇన్ కేసు లైబుల్ అనేది అంటే వాళ్ళు వీడియో రికార్డు ఉంటాయి చెప్పాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఒకరిని మాట్లాడి డీటెయిల్ చేసిన అవసరం లేదు, పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి మీరు ఒకసారి, ఇప్పుడు మీరు అలౌ చేస్తున్నారు ఎవరన్నా అక్కడ ఎవరన్నా ఆ పరిస్థితి అంటే మీరు చెప్పండి. ఒకసారి చూడండి, అలౌ చేస్తున్నారు అంత క్రైమ్ ఏముంది ఇక్కడ? కాబట్టి ఇంత ప్రజా వ్యతిరేకంగా చేయడం అనేది చాలా దారుణం. ప్రజలకి తీసుకుంటాం. ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండేది, కానీ ఇప్పుడు కొత్త ప్రక్రియ జరుగుతుంది. మేము ఏమి చేసినా ప్రశ్నించకూడదు, మేము ఏమైనా చేస్తాం, మీరు చూస్తూ ఉండాలి. రాష్ట్రంలో మహిళలను రేపులు చేస్తాం, దానిపైన కేసులు పెట్టాం, ప్రశ్నిస్తే మనం జైల్లో వేస్తాం, వాళ్ళ జాడా తెలియజేయని అడిగిన వాళ్ళ పైన కేసులు పెడతాం అన్నటువంటి రీతిలో జరుగుతుంది పరిపాలన. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి తత్వం లేకపోతే ఎలా? మీడియా సోదరులు కూడా బెదిరించడం, ఎవరన్నా న్యూస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ అద్దు తేలుస్తా, ఎవరన్నా సోషల్ మీడియాలో ఏదైనా పెడితే వ్యతిరేకంగా పెడితే వాళ్ళని కాలగర్భంలో కలుపుతా అన్నటువంటి రీతిలో హెచ్చరించినటువంటి మాటలు మాట్లాడి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని అర్థం కావడం. గౌరవ రమేష్ కుమార్ రెడ్డి గారు నిన్న ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పథకాన్ని చేపట్టిందో పార్టీ, జిల్లా మీటింగ్ లైవ్ చేసుకొని మండల మీటింగ్లు పెట్టుకుంటూ పోయాం. మండల మీటింగ్లో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించారు. దానికి వివరించేదానికి అవి కూడా వివరించకూడదు, ప్రశ్నించకూడదు, ప్రజలకు తెలియజేయకూడదు ప్రభుత్వం చేసే తప్పులు. మీరు ప్రతిపక్షంగా పోయినా కూడా మా ప్రభుత్వాన్ని పొగడాలన్నటువంటి రీతిలో వాళ్ళు భావించడం ఎంతవరకు సమంజసం.
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో, హామీ నెరవేర్చలేకపోయినాడో అవి ప్రశ్నిస్తే కూడా తప్పంటే ఎలాగండి? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, గతంలో వీళ్ళ నాయకులు కానీ ఎంత నీచాతినీచంగా మాట్లాడారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి రికార్డ్స్ తీయండి. ప్రతి నిత్యం సైకోలు అన్నటువంటి మాటలు మాట్లాడమే కాకుండా ఈరోజు సభ్య సమాజం దళించుకునే విధంగా ఇంకా వీళ్ళు